హాయ్ అండి. వెల్కమ్ టు పద్మ హోమ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మీరు తొలగకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి కార్తీక మాసం వచ్చేసింది కదండి. మనం ఎక్కడ చూసినా 365 ఒత్తులు వెలిగిస్తాము శివాలయంలో అన్నిని పువ్వొత్తులుని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలాగా పుంజుకున్న దూదండి శుభ్రం చేసుకుని విభూది తీసుకున్నాను. ఇలాగా చేతులకి విభూది రాసుకుని బాగా జరుగుతుందండి మనకి. ఇలా దారంలాగా ఉడకాలండి. సన్నంగా దారంలాగా వస్తుందండి. సులువే ఇది. అలా దారంలా వస్తుంది. బయట కూడా అమ్ముతారండి. బయట ఎలా శుభ్రంగా ఉండే చేస్తారో ఏమో మనకు తెలీదు. మనం అయితే శుభ్రంగా తల స్నానం చేసినప్పుడు ఈ ఒత్తులు అయితే మేము చేసుకుంటామండి. శుభ్రంగా ఉండి చేసుకుంటాం. మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే కార్తీక మాసంలో ఇలాంటి పూజలు చేస్తాము. మనమే స్వయంగా చేసుకుంటే ఆ ఒత్తు చేసిన ఫలితం కూడా మనకు దక్కుతుంది. ఇదేమి పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదండి. ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. స్వయంగా మనమే చేసుకుంటే మనకి చాలా మంచిది. ఇలాగా దారంలాగా ఉడుకుకోవాలి. ఇదిగోండి మనకి దారం పోసుకుంటాం పూర్తయింది. ఇప్పుడు ఇలాగా మనం 10 వరుసలు తీసుకోవాలండి. చూసారా? నేను చెప్పినట్టు మనం ఎంత పొడుగు అనుకుంటున్నామో అంత పొడుగు తీసుకుని బాగా లాగేకండి, ఊడిపోతుంది. జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది 10 వరుసలు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని దారాన్ని మొత్తం 3 పేటలా పెట్టుకోవాలి. నేను వీడియో చూపిస్తున్నట్టు చేయండి. అదిగోండి 3 10 30 అయినట్టు. ఇప్పుడు అది దాన్ని అంగుళన్నర వరకు ఉంచుకుని ఇలాగా కట్ చేసుకోవాలండి. అలాగా నేను 6 ముక్కలు చేసుకుంటున్నాను. ఇదిగోండి 1 2 3 4 5 6 ముక్కలు చేసుకుని ఒక పోగులా పెట్టుకోవాలి. అది ఒక ఒత్తు అనమాట. అది 180 అయినట్టు 6 ముక్కలు కలిపి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 6 ముక్కలు చేసుకోవాలి. 6 ముక్కలు 180 కదండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లాగా 5 ముక్కలు చేసుకుంటే మనకి 5 అవుతుంది. ఓ దాంట్లో కలుపుకుంటే 185, ఓ దాంట్లోని 180, ఓ దాంట్లోని 2 కలిపితే మనకి 365 ఒత్తులు పూర్తయిపోయినట్టే. కొంచెం విభూతి రాసుకుని చివర్లో నలపాలి, విడిపోకుండా ఉంటాకి. ఆ చివర్లో ఈ చివర్లో అలాగా నలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లైట్గా కొంచెం దూది తీసుకుని ఆ 2 వాటిని కలిపి పైన 2 వాటిని కలుపుతూ దూది కొద్ది కొద్దిగా పెడుతూ ఒత్తు టైపు లాగా చేసుకోవాలండి. నేను వీడియో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేసుకోండి. ఇదిగోండి మనకి పూర్తి అయిపోయింది. 365 ఎంత సింపుల్గా ఉందో చూసారా? వాళ్ళు కొన్నది మనకి 365 పోగులు పడ్డాయో లేవో కూడా మనకు తెలియదండి. ఇప్పుడు మీకు పువ్వు ఒత్తులు, బొడ్డొత్తులు కూడా అంటారు దీన్ని. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి. మనం ఆవు నెయ్యి దీపారాధనలకి, గుళ్ళగాడ వెలిగించడానికి, నిలబెట్టడానికి చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో ఎక్కువగా వాడతాం మేము. ఈ బొడ్డొత్తులు అంటారు, పువ్వు ఒత్తులో కూడా అంటారండి వీటిని. చాలా సింపుల్ అండి ఇది చేయటం. ఎంత సులువుగా ఉందో చూసారా? ఇలాగా మనమే ఇంత సింపుల్గా ఉండి మనమే చేతులతో చేసుకుంటే ఆ ఫలితం ఏదో మనకే దక్కుతుంది కదండి, బయట షాప్లో కొనే కన్నా. దూది దొరికిదే ఎంతసేపు, ఒక అరగంట సేపు కూర్చుంటే మనకి సరిపోతుంది. ఇదిగోండి చాలా సింపుల్గా తయారైపోయినాయి. పువ్వు ఒత్తులు తయారైపోయినాయి. మనకి 360 ఒత్తులు తయారైపోయినాయి. ఇదిగోండి వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.